హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. ఈ వీడియోలో మీకోసం అయితే నేను ఇక్కడ స్వీట్ రెసిపీని అయితే తీసుకొచ్చానండి. చూసారు కదా, బ్రెడ్ పుడింగ్ అండి, అరేబియన్ బ్రెడ్ పుడింగ్. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ రెసిపీ కూడా అండి. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా స్మూత్గా, చాలా టెక్స్చర్ అయితే చాలా టేస్టీగా ఉందండి. చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నది. అండ్ నేను ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. 2 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం మిల్క్ పోసుకొని ఉండలు లేకుండా కొంచెం పౌడర్ని అయితే నేను ఇలాగా స్టిర్ అయితే చేసుకున్నానండి. ఇక్కడ అంతలోకి మిల్క్ అయితే నేను బాయిల్ చేసుకుంటున్నానండి స్టవ్ మీద. అండ్ స్టవ్ మీద బాయిల్ చేసిన మిల్క్లో మనం ఈ కస్టర్డ్ అయితే యాడ్ చేసుకుందామండి. అండ్ నేను ఇక్కడ మీగడ తీసుకున్నాను. మనం కావాలితే కనుక ఫ్రెష్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పాల మీద మీగడ తీసుకొని స్మూత్గా టెక్స్చర్ వచ్చేలాగా నేను ఇలా స్పూన్తో అయితే నేను ఇలా కలబెడుతున్నానండి. ఇలా స్మూత్గా టెక్స్చర్ వచ్చిన తర్వాత ఈ క్రీమ్లో మనం అయితే మిల్క్ మేడ్ అనేది అన్ని యాడ్ చేసుకుంటున్నాం అండి. మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత స్వీట్నెస్ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాం అండి. ఈ స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలబెడితే మనకి కోవా టేస్ట్ అయితే వస్తుందండి ఈ క్రీమ్. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ మిల్క్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను అండి. మనకి క్రీమ్లో షుగర్ ఉంటుంది, కస్టర్డ్లో షుగర్ ఉంటుంది కాబట్టి, బ్రెడ్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను చాలా కొంచెమే అయితే యాడ్ చేసుకున్నాం. మీ స్వీట్నెస్ని బట్టి మీరైతే షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. కస్టర్డ్ని నేనైతే ఇక్కడ మిల్క్లో యాడ్ చేసి కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేసిన తర్వాత మనం ఇలాగా కలబెడుతూ ఉంటే ఉండలు లేకుండా మనకి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుందండి. చాలా త్వరగానే అయిపోతుంది. మనం సిమ్లో పెట్టి ఇలాగా కలబెడతా ఉంటే దగ్గరికి వస్తుంది. మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకున్నాం అలాగే సేమ్ కస్టర్డ్ మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి. మనకు దగ్గర వచ్చిన కస్టర్డ్ని ఇలాగా దింపేసుకోవడమేనండి. కొంచెం కూల్ అయిన తర్వాత మనము ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్ స్వీట్ అని ఎందుకన్నానంటే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మీలో ఓల్డ్ వన్స్ కనుక చేసి పెడితే కనుక ఖచ్చితంగా మీకు స్పెషల్ కాంప్లిమెంట్స్ అనేది వస్తాయండి. ఇలా బ్రెడ్ని తీసుకొని 4 సైడ్స్ కూడా మనం బ్రౌన్ కలర్ కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వెడల్పు బాక్స్ కానీ ట్రే కానీ తీసుకోవాలండి. నేను ఇక్కడైతే బాక్స్ తీసుకున్నాను. ఇంట్లో మనకి ఏముంటే అది అరేంజ్ చేసుకుందాం అన్నట్టుగా నేనైతే బాక్స్ తీసుకున్నాను. సో ఈ బాక్స్లో మనం ఒక లేయర్ కస్టర్డ్ అయితే మనం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ బాక్స్లో కస్టర్డ్ని. లోపల మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలండి. దీని టేస్ట్ అంతా కూడా ఈ సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్లోనే ఉంటుంది. అండ్ మనం ఒక లేయర్ కింద అరేంజ్ చేసాం కదా ఇందాక కస్టర్డ్ని, ఆ కస్టర్డ్ని అరేంజ్ చేసిన తర్వాత బ్రెడ్ని 4 పీసెస్ కింద కట్ చేసి ఉంచాం కదా, బ్రౌన్ కలర్ని తీసేసి దాన్ని 2 పీసెస్ కింద అరేంజ్ చేసుకొని మధ్యలో మళ్ళీ కస్టర్డ్ యాడ్ చేసుకొని మళ్ళీ 2 పీసెస్ మనం కనుక పైన యాడ్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ లేయర్ వేయాలండి. మనం తీసుకున్న బ్రెడ్ని బట్టి మనం ఇక్కడ లేయర్స్ని పెంచుకుంటా మనం కస్టర్డ్ని ఓవర్గా ఇలా స్ప్రెడ్ చేయాలండి. మనం తీసుకున్న లేయర్ని బట్టి మనం ఇక్కడ కస్టర్డ్ని యూజ్ చేయాలి. నేను ఇక్కడైతే 4 బ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టి నేను 2 లేయర్స్ తీసుకున్నానండి. మీరు ఎంతమంది పర్సన్స్ని బట్టి ఈ స్వీట్ అనేది దీన్ని అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వైట్ మలైని మిల్క్ మేడ్తో మనం అరేంజ్ చేసుకొని ఉంచాం కదండి, దాన్ని అయితే మనం స్వీట్నెస్ కోసం డెకరేటివ్గా కోసం పైన అయితే మనం వేస్తాము. అండ్ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దాని మీద వేసి అరేంజ్ చేసుకొని బాక్స్ మూత అయితే క్లోజ్ చేసుకొని రిఫ్రిజిరేట్ చేయాలండి. కూల్గా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే కనుక ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇలా మూత అయితే క్లోజ్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. మనం తినే ముందు తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ డీప్లో పెట్టి దాన్ని కూల్గా చేద్దాం అనుకోకండి, గట్టిగా అయిపోతుంది, ఐస్ లాగా అయిపోయి టేస్ట్ అసలు బాగోదు. సో మామూలు ఫ్రిడ్జ్లోనే కూల్ చేయండి కొంతసేపు. మన అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని లిడ్ క్లోజ్ చేసి మనం రిఫ్రిజిరేట్ చేసుకొని మనం ప్లేటింగ్ చేసుకుంటే టేస్టీ స్మూతీగా ఉన్న ఎమ్మీ డెజర్ట్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.